స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందని ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనపై కార్మికుల్లో ఆశలు చిగురించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. విజిటర్స్ బుక్లో స్పష్టంగా ఆ విషయాన్ని నమోదు చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుందని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. తాను ప్రధానికి నోటు సమర్పిస్తానని, ప్రధాని ఆశీస్సులతో మళ్లీ ప్లాంట్ పునరుద్ధరణ జరుగుతుందని భరోసా ఇచ్చారు. 2 రోజుల విశాఖ టూర్లో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. ప్లాంట్లోని కోక్ ఓవెన్, ఈడీ వర్క్స్ డిపార్ట్మెంట్, SMS2, వైర్ రాడ్ మిల్ విభాగాలను సందర్శించారు. ఆయన అక్కడ జరుగుతున్న ఉత్పత్తిని అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకు పైగా ప్లాంట్లోనే తిరిగారు. ఆయన ఆ తర్వాత అడ్మిన్ బిల్డింగ్ కు వెళ్లి విశాఖ ఉక్కు CMD అతుల్ భట్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ప్లాంట్ నమూనాను పూర్తిగా పరిశీలించారు. దాదాపు 4 గంటలకు పైగా స్టీల్ ప్లాంట్ సందర్శనలోనే గడిపారు మంత్రి కుమారస్వామి. ఆ తర్వాత కార్మిక సంఘాల నాయకులతో మంత్రి కుమారస్వామి సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక నేతలు మంత్రిని కోరారు. అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేయాలని కోరారు. అందరి వినతులు విన్నాక మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశాభివృద్ధికి సాయపడుతుందన్న సంగతి అర్థమైందన్నారు. స్టీల్ ప్లాంట్ అధ్యయనం కోసమే తాను వచ్చాయన్నారు. ఇక్కడ పరిస్థితిని ప్రధానికి వివరిస్తానని వెల్లడించారు. స్థానికుల సెంటిమెంట్, కార్మికుల జీవనోపాధి తనకు బాగా అర్థమైందని మంత్రి చెప్పారు. ఈ ప్లాంట్ ను పరిరక్షించడమే బాధ్యతగా ముందుకు వెళ్తామన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ ను 100% పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పారు. అన్నింటికంటే అతి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరిస్తారని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు కుమారస్వామి. Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? The discussion we had. I am preparing a note to get the content of the Prime Minister and how to revive this RINL. For that we are working on. Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working on. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటనతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సానుకూల పరిస్థితి ఏర్పడిందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఎంపీలు కలిసిన 14 రోజుల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖకు వచ్చారని, అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని చెప్పిన మంత్రిని ఆర్థిక భారం లేకుండా చూడాలని కోరినట్టు తెలిపారు పల్లా. బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను RINL పేరుపై మార్చాలని, లేదంటే స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, అదీ కుదరకపోతే సెయిల్లో విలీనం చేయాలని కోరామన్నారు పల్లా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ పై మేనిఫెస్టోలో చెప్పినట్టే జరుగుతుందన్నారు. ఆయన 2 వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం, 2 వారాలుగా ముందే 14 రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి, ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపిక్గా మేము చెప్పింది విన్నారు. రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు. తుదిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం, దీన్ని కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి వెంట ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, GVL నరసింహారావు కూడా స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ పరిస్థితిని కుమారస్వామికి దగ్గరుండి మరీ వివరించారు. మరోవైపు కార్మిక సంఘాల నాయకులు కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితిపై వినతులు సమర్పించారు. స్టీల్ ప్లాంట్ పై సరైన నిర్ణయం తీసుకునేందుకు మంత్రి 1.5 నెలల సమయం అడిగారని కార్మిక నేతలు చెప్పారు. మంచి నిర్ణయం తీసుకోవచ్చని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు తెలుస్తాయని చెప్పి నేను రావడం జరిగింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చాను. నేను చూసిన తర్వాత అద్భుతమైన ప్లాంట్ ఇది. ఆసియాలోనే పెద్ద సముద్ర తీరంలో ఉన్న పెద్ద కర్మాగారం ఇది. సౌత్ ఇండియాలో మనకు మెరుగైన ఫలితాలు ఇచ్చే పరిశ్రమ ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం నా వంతు కృషి చేస్తాను. మీరు ఏమి భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రుల పర్యటనలు కానీ, పరిశీలనలు కానీ, కార్మిక సంఘాల వినతులు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేవన్నది వాస్తవం. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణకు మోదీ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రులు నిస్సహాయులనే చెప్పాలి. కేంద్రంలో 3వ సారి మోదీ ప్రభుత్వంలోకి వచ్చాక పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజుకుంటుందన్న విశ్లేషణలున్నాయి. ఓ పథకం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు ఒకరికి బొగ్గు శాఖ, మరొకరికి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పదవులు ఇచ్చినట్టు కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు మంత్రి కుమారస్వామి ఇచ్చిన హామీ కార్మిక లోకానికి ఊరటనిస్తుందని అనుకోవటం తొందరపాటే అవుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటన 3 ఏళ్లకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి సాధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఊరటనిచ్చింది. స్టీల్ ప్లాంట్ పై త్వరలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.